ఏ ఒకసారి ఇది చూడు. మన ఇండియాలో ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్లో హైయెస్ట్ ఓట్ పర్సెంటేజ్ ఎంతో తెలుసా? జస్ట్ 67% మాత్రమే. ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ. సో ఇక్కడ ప్రజలే వాళ్ళని ముందుకు నడిపించే నాయకుడిని ఎన్నుకుంటారు. అది పంచాయతీలో ప్రెసిడెంట్ నుంచి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వరకు. వీళ్ళని ఎన్నుకోవడానికి ప్రజల దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు మాత్రమే. కానీ ఇండియాలో ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్లో లీస్ట్గా 29% నుంచి హైయెస్ట్గా 67% వరకు మాత్రమే వాళ్ళ ఓటును వినియోగిస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో ఓటు వేయాలా లేదా అన్న పూర్తి ఇష్టం ప్రజలదే. మనకు ఓటు వేయాలనిపిస్తే వేయొచ్చు, లేదంటే లేదు. కానీ ఆస్ట్రేలియాలో ఇలా ఉండదు. ఆస్ట్రేలియాలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే. ఒకవేళ ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయినా ఓటు వేయకపోతే వాళ్ళకి మెయిల్లో కానీ టెక్స్ట్ మెసేజ్లో కానీ ఓటు ఎందుకు వేయలేదని మెసేజ్ వస్తుంది. వాళ్ళు దానికి రీజనబుల్ ఆన్సర్ ఇవ్వకపోతే $20 నుంచి $50 వరకు ఫైన్ పడుతుంది. సో ఆస్ట్రేలియాలో పీపుల్ అనవసరంగా ఫైన్ ఎందుకు కట్టడం అని ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు హక్కుని వినియోగిస్తారు. సో మన కంట్రీలో ఎలాంటి ఒక రూల్ వస్తే ఎలా ఉంటుంది? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే వీడియోని లైక్ చేసి మన ఛానల్